నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు ఒక కామెంట్ వచ్చింది. మాకు ప్రమోషన్స్ రావట్లేదు. లేకపోతే సాలరీ హైక్ సరిగ్గా లేదండి. ఏం చేయాలి అని చెప్పి. మైత్రేయ ముహూర్తానికి సంబంధించిన దాంట్లోనే ఇది కూడా. సో ఎట్లాంటి ప్రమోషన్స్ గురించి కానీ ఉద్యోగంలో చేసేటటువంటి ఉద్యోగంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటం, హైక్స్ రావటం ఇత్యాది విషయాల్లో మనకి మంచి జరగాలి అని అనుకుంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా అమ్మా. వాస్తవానికి కూడా గురువు అనేటువంటిది ఈ యొక్క జాబ్ రిలేటెడ్ గాని, శని గ్రహము కూడా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ గాని, గుడ్ న్యూస్ గాని, బ్యాడ్ న్యూస్ గాని, గుడ్ న్యూస్ గాని క్రియేట్ చేసేటువంటివి ఇవి 2 గ్రహాలే. అవునా? బ్యాడ్ కూడా ఇస్తారా ఆ! గురువు? ఇప్పుడు హ్మ్. కర్కాటక రాశి రాశి వారు వారు. ఉన్నారు. హ్మ్. వృశ్చిక రాశి వారు ఉన్నారు. ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారు. గత కొంతకాలంగా కూడా ఒక చిన్న అవకాశము అనేటువంటి విధంగా వీరికి గత 2, 3 నెలల క్రితము నడుస్తూ ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుండి గూడా. 1 ½ ఇయర్ నుండి గూడా. గురు బలం అనేటువంటిది లేకుండా జాబ్‌లో ఒత్తిడులు కావచ్చును, చేస్తున్న జాబ్‌లో సరిగ్గా నిలకడ లేకుండా ఏవో ఇంట్రెస్ట్ లేకుండా ఉండేటువంటి పరిస్థితులు గానీ, ఇవన్నీ గూడా గోచరించేటువంటి సందర్భంలో ఇప్పుడు మొన్న ఈ యొక్క గురుగ్రహము మారినటువంటి సందర్భంలో, ఈ గురువుగారు మారేదానికంటే ముందే ఒక 1 మంత్ ముందే ఖచ్చితంగా గూడా వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానం అంటే వివాహానికి సంబంధించినటువంటి వారికి వివాహం సెటిల్‌మెంట్ కావచ్చును. సప్తమ స్థానం అంటే ఎదుటి వ్యక్తి. ఇప్పుడు నేను, మీరు ఉదాహరణకు. ఇప్పుడు అదే విధంగా ఎవరైతే వృశ్చిక రాశి వారున్నారో వారికి ఎక్కడి నుండో పెద్ద మొత్తంలో అమౌంట్ వచ్చేదుంది. లేదా పెద్ద మొత్తంలో ఒక పని కావాలి. అది డిలే అవ్వుకుంటూ వస్తూ ఉన్నది. ఈ గురువు సప్తమాకి వెళ్ళిపోయింది గనక ఎదుటి వారి యొక్క దృష్టి, అరే! గత కొంతకాలంగా వాడు నన్ను డబ్బులడుగుతున్నాడు. గత కొంతకాలంగా నాకు వాడు ఈ పని చేయమని అంటున్నాడు. కనుక వీనికి పని చేయాలి అనేటువంటి ఆలోచన ఎదుటివాని మనసులోకి గురువు మారేటువంటి సందర్భంలో ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా 11వ స్థానానికి ఈ యొక్క గురువు చాలా అద్భుతం. ప్రమోషన్స్ కానీ ఇలా ఏవైతే మంచి మంచి స్థానంలో అద్భుతమైన రిజల్ట్‌లుంటాయి. ఇప్పుడు వీరెవరైతే అడిగారో ప్రమోషన్ విషయంలో, ప్రమోషన్ అంటే మనకు అబ్రాడ్. అంటే పంచమాత్ గాని, లేదా నవమాత్ గాని, లేదా 10వ స్థానం గాని, 11 ఆల్సో. ఇవి వీటి ఈ మన ఈ యొక్క లగ్నాలు కదలాలి. అంటే ఇవి ఇవి యాక్టివేషన్ కదలాలి. ఇప్పుడు డబుల్ సిమ్ ఉంటవి. ఒక సిమ్ మాట్లాడుతూ ఉండగా మరొక సిమ్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అవును. కనుక ఇప్పుడు ఏదో దశ నడుస్తుందక్కడ. ఆ దశ వీరికి మారక దశనా? లేదా మంచి దశనా? లేదా ఇంకేది బాగుంది. అనేది తెలవదు మనం ఆ! చూస్తే గాని. ఆ! ఆ దశలో చూపు గనుక ఇప్పుడు ఈ స్థానాల మీద లేకుంటే వీరికి ప్రమోషన్ అనేటువంటిది రాదు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మరి గురువు యొక్క అనుగ్రహం పొందాలి కదా! కనుక గురువుకు సంబంధించినటువంటి దానాలు కానీ, లేదా గురువుకు సంబంధించినటువంటి పనులు గాని, ఇప్పుడు కొందరికి ప్రతిరోజు కూడా గురువుగారు అనేటువంటి వారు ఎవరైనా అందుబాటులో వారు అదృష్టవంతులు. టెంపుల్ పక్కనే ఇల్లు ఉండడం గాని, లేదా ప్రతిరోజు టెంపుల్ ముందు నుంచి వెళ్ళేటువంటి సందర్భంలో ఆ యొక్క బ్రాహ్మణులను గాని, గురువుగారులను గాని కలవడం గాని, మాట్లాడడం గాని, లేదా ప్రతి గురువారం దేవాలయానికి వెళ్ళడం గాని, ఓ పాల ప్యాకెటో లేదా ఏమైనా ఏదో తోచింది ఇది అని కాదు. హ్మ్. తోచింది గురువులకిచ్చి గురువులను సంతోషపరిచి, హ్మ్. పలానా అబ్బాయి వస్తాడు ఇవాళ ఏం తెస్తాడో హ్మ్. అనేటువంటి విధంగా ఒక సర్ప్రైజ్‌లో ఉంచాలి. హ్మ్. ఎప్పుడైనా గూడా గురువు అనేటువంటి స్థానాన్ని హ్మ్. సర్ప్రైజ్ రూపకంగా ఉంచాలి. తరచూ మనకే స్వీట్స్ వస్తూ ఉన్నా, తరచూ మనకే యెల్లో రిలేటెడ్ ఏవైనా వస్తువులు కనబడుతూ ఉన్నా, లేదా
గోల్డ్ రిలేటెడ్ ఏమైనా మనకు తారసపడుతూ ఉన్నా కూడా మనకు గురువు అనుగ్రహం దొరుకుతుంది అనేటువంటి భావనలో ఉండాలి. Right. మనసులో ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండాలి. Right. అయితే ఇక్కడ స్మార్ట్ రెమెడీగా మనకు సంఖ్యాశాస్త్రం ప్రకారంగా మనకు ఈ యొక్క ఈ స్థానాన్ని గురువుకు సంబంధించినటువంటి స్థానంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలు కింద అవును. ఉమ్, ఈ ఈ మౌంట్ ఏదైతే అవును. ఎగ్జాక్ట్‌లీ ఈ వేలు కింద. ఇది ఇక్కడ ఈ స్థానాన్ని మనం గురువు స్థానంగా అంటూ ఉంటాము. వాస్తవానికి ఈ స్థానంలో మనకు ఈ యొక్క పసుపు కావచ్చును, అదే విధంగా ఈ యొక్క దాల్చిన చెక్క అనేటువంటిది చాలా మోస్ట్ పవర్‌ఫుల్ అది. Yeah. ఆ పొడిని కూడా తీసుకొని కాస్త పసుపును వేసి ఈ స్థానంలో రబ్ చేసినా కూడా ఉదయము యాక్టివేషన్ అనేది ఉంటుంది. ఉదయము మీరు ఈ యొక్క గురు హోరాలో చేయాలి. ఉమ్, ఉదయం గురు హోరా మనకు కొందరు 6-7 అంటారు. వాస్తవానికి 5:40 to 6:40 లోపే ఉంటుంది హోరా గురువారం అనేటువంటిది. ఉమ్, ఈ సమయంలో ఈ యొక్క దాల్చిన చెక్క పౌడర్, అదే విధంగా ఈ యొక్క మనకు కాస్త పసుపు లేదా గంధం ఆల్సో ఉమ్, మంచి గంధం వేయండి. ఏదో పిచ్చి గంధం వేసి ఇదంతా వేరే కలర్ అవుతుంది. విన్నారా? చక్కటి గంధం వేసి ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం చూపించేటువంటి యొక్క సింబల్ యాడ్ చేసుకోండి. ఏ సింబల్ ఈ సింబల్ను ఉమ్. 2-1 నంబర్ ఈ యొక్క 2-1 ఎట్లా అంటే పక్కన కనిపిస్తున్నటువంటి ఈ విధంగా మీరు రాసుకోండి. విన్నారా? ఈ విధంగా ముందు 2 రాసి పైనుండి 1 సింబల్ గీసేసేయండి. ఉమ్. మీకు ఖచ్చితంగా కూడా గురువు యొక్క అనుగ్రహం దొరుకుతూ ఉంటుంది. ఇది మీరు అయితే కుదిరితే బ్లూ పెన్‌తో గాని రాయండి, లేదా యెల్లో కలర్ పెన్‌తో అయినా రాయండి. స్కెచెస్ ఉంటది కదా! ప్రతిరోజు ఉమ్, ప్రతిరోజు రాసుకోండి. ఇక్కడ మీరు ఇది మీరు ఎవరికి కనబడక సీక్రెట్ ఇది ఇంతే. ఉమ్. గుప్తంగా మీరు ఉంచుకోండి. చిన్నగా రాసుకోవచ్చా? దానికి ఏమైనా సైజ్ ప్రమాణం ఉందా? అట్లా ఏం లేదమ్మా. ఉమ్, ఇప్పుడు మనం రాసుకున్నాం కదా, ఉమ్, సేమ్ ఇంతే. ఉమ్, చిన్నగా సరిపోతుంది. ఉమ్, విన్నారా? ఉమ్. 100% ఈ విధంగా రాసి పెట్టేసుకోండి. అంతే. గురువు యొక్క అనుగ్రహం మీకు దొరుకుతుంది. ఛాలెంజ్. ఛాలెంజ్ అయినా ఖచ్చితంగా. ఎందుకంటే నేనే ఉమ్. అనుభవం పొందింది. ఓకే. గురువుని కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఒకరి గురించి వారు మన గురువు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏదైనా ఒక చిన్న విషయం చెప్తున్నప్పటికీ వారిలో గురువుని చూడొచ్చు మనం. మనకు అవును. తెలియని విషయం ఏదైనా చెప్తున్నారంటే వాళ్ళని గురువు చూడొచ్చు. అయితే నిందించడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఇవాళ రేపు. ఈ ట్రోలింగ్ అనే ఫ్యాషన్ వచ్చిన తర్వాత వీడు వాడు అని కాదు, ప్రతి ఒక్కడు ట్రోల్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. టైం ఎట్లాంటి ఒకానొక గ్రహం ఇంపాక్ట్ చూపిస్తుంది ఇలా ఎవరిని పడితే వాళ్ళని తిడుతూ ఉంటే? శని చనిపోతుంది. అంతే. ఉమ్. వారికొక సమయం వస్తది. ఇగ ఆ టైంలో 6లు 4లే అంతే ఇగ. ఇగ మామూలుగా ఉండదిగ. అనని ఏదైనా ఇప్పుడు ఇప్పుడు నాకయ్యా ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా. నేను ఆల్రెడీ టీనేజ్ నుంచి వచ్చినటువంటి వాడిని. అవును. నాకు ఉడుకు రక్తం ఉంది. ఆ. నేను ఎగిరిన. చెప్తున్నాను ఉన్న విషయం. ఆ. ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది. కామ్ ఓకే డౌన్ అనుకున్నా. అయిపోయారు. Yeah. యాక్సెప్ట్. ఉమ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యాక్సెప్ట్. ఉమ్. వాదించకండి. Yeah. యాక్సెప్ట్ చేయండి. విన్నారా? రైట్ అండి. గురువు అనుగ్రహాన్ని పొందటం కోసం చక్కగా ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించారు. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. నమస్తే. మహా